గోకులాష్టమి ఎలా జరుపుకోవాలి? చాలా గ్రామాల్లో ఇప్పుడు ఎక్కువ జరుపుకుంటున్నారు. అంతకుముందు లేదు కానీ జరుపుకుంటున్నారు. హ్మ్. కానీ హ్మ్. హ్మ్. వీళ్ళు చేసే మేనేజ్ ఏందంటే ఉట్టి కార్యక్రమం మాత్రమే చేస్తున్నారు. కృష్ణుడిని పూజించడం మానేస్తున్నారు. కరెక్ట్ అది. గోకులాష్టమి యాహ్! రోజు అదే కృష్ణుడిని అదేవిధంగా సరదా కార్యక్రమం గాబట్టి ఉట్టి కొట్టే కార్యక్రమం మాత్రం మొత్తం మొత్తం వాడ హ్మ్. మొత్తం అక్కడే ఉంటారు. అవును. ఓకే. చెప్పాలంటే ఇంకా చిన్న చిన్న గ్రామాలైతే మొత్తం ఊరంతా అక్కడే ఉంటది. అవును. అవునా? హ్మ్. కానీ ఇంట్లో చేయాల్సిన పూజ మాత్రం చేయట్లేదు. ఒక 50% మంది కూడా చేయకపోవచ్చు. అవును. అంటే చిన్న గ్రామాల్లోనే చెప్పేది. పెద్ద పెద్ద ఊడలైతే గనక అసలు చెప్పవసల. ఒక 20% కూడా ఉంటారో ఉండరో. మరి శ్రీకృష్ణ జన్మదినమైన ఆ రోజు మనం స్వామిని కొలుచుకోకపోతే ఎట్లా? అవును. స్వామి అద్భుతంగా ఆ రోజు ఎవరైతే వారి ఇంటి ముందు పాదాలతో తనని ఆహ్వానిస్తారో, పాదాల ముగ్గుతో హ్మ్. ఆహ్వానిస్తారో వాళ్ళ యొక్క ప్రతి ఇంటికి నేనెళ్తానని జెప్పాడు స్వామి. ఓకే. కాబట్టే మనం జన్మాష్టమి రోజు కంపల్సరీగా మన ఇంటి బయట నుంచి పాదాలతో ముగ్గులేస్తాం. అవును. ఓకే. స్వామిని లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా. అలాగే స్వామికి చాలా ఇష్టమైన నివేదనలని చేస్తాం ఆ రోజు. అవును. అవునా? మరి అసలు ఇంపార్టెంట్‌గా అంటే జన్మాష్టమి కన్నా ముందు నుంచే ఎవరైతే 41 రోజుల పాటు, ఒక మండలం రోజుల పాటు స్వామివారికి అంటే వెన్నని హ్మ్. నివేదన చేస్తూ ఉంటారో, హ్మ్. కొంచెం పంచదార కలిపి నివేదన చేస్తూ ఉంటారో, వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. ఓకే. అందున పుత్ర సంతానం కలుగుతుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. ఓకే. 41 రోజులు చేయలేని వాళ్ళు కొంతమందుంటారు. ఒక సంవత్సరం పాటు ప్రతి అష్టమి హ్మ్. ఈ విధంగా స్వామివారికి నవనీతాన్ని నివేదనగా చేయడం ద్వారా, ఓకే. గోకులాష్టమి రోజు స్వామివారిని విశేషంగా పూజ చేసుకోవడం ద్వారా ఓకే. వాళ్ళకి సంతాన భాగ్యం అందున పుత్ర సంతానం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఓకే. ఇలా చేసిన వాళ్ళకి కలిగిన వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. అంటే ఓకే. చాలా అద్భుతమైన ఒక మన శాస్త్రంలో చెప్పిన ఒక అద్భుతమైన విశేషం ఇది. ఓకే. అంటే చాలా మందికి తెలవకపోవచ్చు. తెలిసిన వాళ్ళు గూడా అందరికి 10 మందికి చెప్పండి. కృష్ణాష్టమి రోజు స్వామిని కొలుచుకోవటం. అందున సంతాన భాగ్యం లేని వారికి మరీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ ఈ ఈ మన గోకులాష్టమి నుంచి మళ్ళీ నెక్స్ట్ గోకులాష్టమి వరకు ఎవరైతే ప్రతి అష్టమి రోజు చేస్తారో, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చక్కగా మంచి శుభవార్తతో స్వామి ఆశీర్వదిస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే దీంట్లో మెయిన్‌గా మనం ఆడంబరాలకి ఈ యొక్క క్రీడలకు హ్మ్. సంబంధించిన ఉట్టికి దీనికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు గానీ, అసలు స్వామివారిని సేవించుకోవడానికి, స్వామివారిని ఆరాధించుకోవడానికి మాత్రం ప్రాముఖ్యత చాలా తక్కువ ఇస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఇంట్లో స్వామివారి యొక్క పూజ చేసుకోండి చక్కగా. మీకు ఇంకా మన ఉత్తర భారతదేశంలో చాలా ముచ్చటేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం రీసెంట్‌గా జాజ్‌పూర్ ఎళ్ళాము అవును. ఒరిస్సాలో. హ్మ్. వాళ్ళు సాయంత్రం పూట చూసావా ఎంత అద్భుతంగా భజన చేస్తున్నారో. అవును. అంటే ఇప్పటికి కూడా ఆ కల్చర్ అక్కడ ఉంది. అవును. అంటే మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పట్టణాల్లో లేతే ఎన్ని నగరాలైతే అసలు మర్చిపో. నగరాల్లో ఇప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం తిరిగితే నువ్వు ఏ మూలో ఎక్కడో ఒక చోట ఎక్కడైనా భజన జరుగుద్దేమో నాకు అస్సలు తెలిసి. లేదు. లేదా అది జరుగుతుందో లేదో తెలీదు. ఎన్ని పట్టణాల్లో అసలు భజన కార్యక్రమాలు, ఎన్ని గ్రామాల్లో చేస్తున్నారు. కానీ నువ్వు నార్త్ ఇండియాకెళ్ళి ఎంత అద్భుతంగా హ్మ్. శ్రీకృష్ణుడి ఆ యొక్క గానాలు చేస్తూ, అమ్మవారి యొక్క గానం చేస్తూ, చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క కాలం గడుపుతున్నారు సాయంత్రం ఆ గుడిలో. ఎంత అద్భుతంగా అనిపించింది ఆ అనుభూతి. అంటే మనం అది చాలా ఇంపార్టెంట్. గానామృతం చాలా ఇంపార్టెంట్. మనం అసలు ఆ కల్చరే మనం పోగొట్టుకుంటున్నాం. ఓకే. దాంట్లో కూడా అద్భుతమైన సైన్స్ దాగుంది కదా! ఓకే. మన శరీరంలో ఉన్న అన్ని నాడులకి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్స్ మన యొక్క అరిచేతులు, అరికాళ్ళలో ఉంటాయి. మరి ఈ రెండిటిని ఇట్లా చప్పట్ల రూపంలో కొట్టడం ద్వారా మన మనలో ఉన్న ఎన్నో వేల నాడులు యాక్టివేట్ అవుతాయి కదా! ఎంత అద్భుతమైన సైన్సే కదా! మన కోసం చెప్పింది మనం పాటించలేకపోతున్నాం కదా! హ్మ్. దాంతో పాటుగా మనం దైవానికి సంబంధించి చింతన. ఓకే. దైవాన్ని మొదటిగా మనం ఒక విగ్రహంలో చూసుకుంటాం. ఆ విగ్రహాన్ని చూసుకున్న తర్వాత
మనం మొత్తం పూర్తిగా వ్యాపించాడని తెలుసుకుంటాం. ఆ పూర్తిగా వ్యాపించిన వాడు మన లోపల కూడా ఉన్నాడని తెలుసుకుంటాం. ఆ మన లోపల ఉన్న దైవత్వాన్ని మనం పూర్తిగా ద్విగుణీకరిస్తాం. అప్పుడే మనకి భగవత్ సాక్షాత్కారం అనేది కలుగుతుంది. అలా కాకుండా మనం ఈ యొక్క స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వకుండా, ఏమి చేయకుండా మనం ఈ ఒక బురదలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతే ఏమవుతాం? చివరికి ఆ పేడ పురుగుల్లానో ఆ జీవాల్లానే మన యొక్క జీవన క్రమం అలాగే తిరుగుతుంది. మానవుడి యొక్క ముఖ్య ఉద్దేశ్యం జీవన్ముక్తి మాత్రమే. భగవంతుడు ఇచ్చింది మనకి ఈ శరీరాన్ని ముక్తి సాధన కోసం మాత్రమే, అంతేగాని వేరే వేరే విషయాల కోసం కాదు. ఆ ముక్తి సాధనలో నువ్వు చేయాలనుకున్నవి కూడా చక్కగా సాధించుకో, కానీ నీ యొక్క ధ్యాస ఎప్పుడు కూడా ముక్తి మీద ఉండాలి. మనం అద్భుతంగా ప్రతి గోకులాష్టమికి స్వామిని అర్చించి కూడా దానికి తగ్గట్టుగా దానికి డబల్ త్రిబుల్ మీరు చక్కగా ఉట్టి కొట్టుకోవడం అనేది చాలా ఘనంగా చేసుకోండి, తప్పేం లేదు. కానీ స్వామివారిని అర్చించుకోవడం కూడా ప్రతి ఇంట్లో జరగాలి. గురుగారు, కృష్ణం వందే జగద్గురు అని మన శాస్త్రం చెప్తాను. అలాంటి కృష్ణునికి కూడా ఏదో ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని వేరే క్యాస్టులు చేయకుండా ఉండటం ఈ మధ్య ఈ 10-15 సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతుంది. ఈ వైపరీత్యాన్ని ఈ కలియుగం అన్న, కలియుగంలో ఇలాగే ఉంటుందని స్వామి చాలా క్లియర్గా చెప్పాడు. ఓకే, ఇలాగే ఉంటుంది అంటే దేవుళ్ళను కూడా కుల మతాలతో విడదీసేస్తారు. ఓకే, మతాల గురించి విడదీయడం అంటే ఎప్పుడు ఉండేది అది. ఓకే, ఇప్పుడు కులాల ద్వారా కూడా విడదీస్తారు. కలియుగంలో జరిగేది చెప్పాడు ఆయన స్వామి చాలా క్లియర్గా. ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. ఓకే, అసలు ఈ విధంగా భగవంతుడికి ఒక కులాన్ని ఆపాదించడం, ఓకే, ఆ కోణంలో మా కులం మాత్రమే మేము పూజిస్తాము, మా కులం మాత్రం పూజించాలనో, లేకపోతే వేరే కులం వాళ్ళు మేము ఆ కులంలో పుట్టాడు కాబట్టి స్వామి మేము చేయకూడదనో అలా అనుకోవడం అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. దానివల్ల నష్టపోయేది ఎవరు చెప్పు? మనమే 100% నష్టపోయేది మనమే. భగవంతుడికి ఏమైంది? భగవంతుడు ఆయన ఏ కులంలో అయినా పుడతాడు, ఎలా అయినా పుడతాడు, ఆయన ఏ విధంగా జన్మ తీసుకుంటాడు. ఆయన కొలవపోతే నష్టపోయేది మాత్రం మనమే. కలియుగంలో ఇలాగే జరుగుద్దని స్వామి చాలా క్లియర్గా చెప్పాడు కాబట్టి అలా జరిగి తీరితే ఇంకా దారుణాలు మనం చూస్తాం. ఎంతో అంటే మనం ఊహించని దారుణాలు, ఇప్పటికే ఊహించని దారుణాలు ఎన్నో చూస్తున్నాం. ఓకే, భార్యల్ని భర్తలు చంపడం చూసాం. ఓకే, నువ్వు రీసెంట్గా ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా భర్త భార్యను చంపడం చూస్తున్నావు. అవునా కాదా? భార్య భర్తలను చంపడం చూస్తున్నావు. అవును. ఇది పెళ్ళైన 2వ రోజు, పెళ్ళైన వారం రోజులు, పెళ్ళైన నెల రోజులు, పెళ్ళైన 10 రోజులు, ఇవన్నీ జరుగుతాయని చెప్పినాయి కదా ఇవన్నీ ప్రతిదీ కూడా. ఓకే, అంటే అమ్మాయి అయితే చంపకూడదా అంటారేమో మళ్ళీ. అంటే అబ్బాయి అయితే అమ్మాయి అయితే చంపకూడదా అని అడుగుతారు మళ్ళీ. అమ్మో, హ్యూమన్ రైట్స్ మళ్ళీ మహిళా సంఘాలు అడుగుతారు. ఓకే, అంటే మానవతా విలువల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ది ఏది? తల్లిదండ్రుల బంధం, తర్వాత దాంపత్య జీవితం, అంటే భార్యాభర్తల బంధమే కదా. మన భారతదేశం సనాతన ధర్మం ఎంత పటిష్టంగా ఉందంటే దానికి కారణం ఏంటి? మన కుటుంబ వ్యవస్థ కాదా? ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. భగవంతుడిని కులాల రూపంలో మార్చుకున్నాం. ఓకే, భార్యాభర్తలు అసలు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాలు మాయమైపోయినాయి. ఈ వ్యామోహం అంతా కూడా ఈ కామాతురాణం నా భయం నా లజ్జ అంది. అలాగే మరి అంటే ఇదివరకు మగవాళ్ళు మాత్రమే అటువంటి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కామం కోసం ఏ పని చేయడానికైనా తెగిస్తున్నారు. ఇవన్నీ భగవంతుడు మనకి జరుగుతాయి, కలియుగంలో జరుగుతాయనే చెప్పాడు ఆయన. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకా దారుణాలు మనం ఎన్నో చూడబోతాం. ఓకే.